వెల్కమ్ టు S4 ఎంటర్టైన్మెంట్. ఇండియన్ ఫిల్మ్ మ్యూజిక్లో ఎప్పుడు వినిపించిన ఎనర్జీ, క్రేజీ రిథమ్స్, ఓ మాస్ ఎమోషన్ వినిపిస్తే అది ఎవరో కాదు, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అని ప్రేక్షకులు ఇట్టే గుర్తుపెట్టేసుకుంటారు. మ్యూజిక్ మాంత్రికుడిగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న డిఎస్పీకు ఇవాళ 46వ పుట్టినరోజు. ఈ మ్యూజిక్ లెజెండ్ ఆగస్టు 2, 1979లో వెదురుపాక రామచంద్రపురం దగ్గర ఉన్న ఊర్లో జన్మించాడు. తన తండ్రి ప్రముఖ రచయిత సత్యమూర్తి, తల్లి శిరోమణి. ఈయన చెన్నైలోని వెంకట సుబ్బారావు స్కూల్లో చదువుకున్నారు. సంగీతంలో ప్రాథమిక శిక్షణ మాండోలిన్ శ్రీనివాస్ వద్ద చిన్నతనంలోనే సంగీతం పట్ల ఉన్న ఆసక్తితో క్లాసికల్ నుండి మాస్ వరకు అన్ని జోనర్లను అర్థం చేసుకుని అద్భుతమైన మిక్సింగ్లో మంచి ర్యాపిడ్ని సంపాదించారు. మాస్ మ్యూజిక్ ఫోర్స్గా ఎదిగిన దేవి 1999లో దేవి అనే సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తన తొలి హిట్ అయిన మూవీ ఆనందం 2001లో ఇది రిలీజ్ అయింది. మ్యూజిక్ డైరెక్టర్గా ఇందులో తన సత్తా చాటారు. తర్వాత 10 ఏళ్లు డిఎస్పీ యుగం అనేలా నిలిచాయి. బన్నీ, పోకిరి, గబ్బర్ సింగ్, అలా వైకుంఠపురంలో లాంటి హిట్స్కి దేవి సంగీతం ప్రధాన హైలైట్ అయింది. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే లైవ్ షోలకు ఆయన పర్ఫార్మెన్స్కు ప్రత్యేక క్రేజ్ ఉంది. మ్యూజిక్తో సంపాదించిన మిలియన్లు ఆస్తి, అంచనా విలువ 70 కోట్ల కంటే ఇంకా ఎక్కువే. ఒక్కో సినిమా యొక్క రెమ్యునరేషన్ 4 కోట్ల నుంచి 5 కోట్ల వరకు తీసుకుంటాడట. లగ్జరీ కార్ల కలెక్షన్ BMW, ఆడి Q7, మెర్కడెస్ బెంచ్ ఇవన్నీ దేవిశ్రీ దగ్గర ఉన్నాయి. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ ప్రాంతంలో లగ్జరీ విల్లా కూడా ఉంది. లైవ్ షో రెవెన్యూస్ డిఎస్పీ ఆదాయంలో భారీ వాటా లైవ్ షోల నుంచే వస్తుంది. బ్రాండ్ ఎంబార్స్మెంట్ల ద్వారా కూడా వస్తుంది. ఓటీటీ నుండి టెలివిజన్ వేరియంట్ వరకు అన్ని రూపాల్లో పాటల హక్కులు పొందుతూ రెగ్యులర్ రెవెన్యూ తీసుకుంటున్నాడు. ప్రతిభకు వచ్చిన గుర్తింపులు సీమాస్ బెస్ట్ మ్యూజికల్ డైరెక్టర్గా 11 నామినేషన్లు, ఫిల్మ్ఫేర్ అవార్డులు సౌత్లు అనేక సార్లు గెలుచుకున్నాడు. పుష్ప 2021కి గాను 2022లో నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. జీ సినీ అవార్డ్స్, మిర్చి మ్యూజిక్ అవార్డ్స్, సంతోషం అవార్డ్స్ వంటి అనేక గుర్తింపులు ఉన్నాయి. సిటీ మార్, శ్రీవల్లి, సూపర్ మచి లాంటి ట్రాక్లు దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాయి. పుష్ప 2, కంగువా, కుబేరా లాంటి పెద్ద పెద్ద పాన్ ఇండియా సినిమాలకి డిఎస్పీ మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేశాడు. పుష్ప 2 కోసం మ్యూజిక్ క్రేజీగా వైరల్ అవుతుంది. మళ్ళీ టాప్ ఫార్మ్లోకి రావడమే కాకుండా కొత్త ట్యూన్స్, రిమిక్స్లతో పాటు యాక్ట్ కూడా చేస్తున్నారు. మాస్ నుంచి క్లాస్ వరకు అన్ని సాంగ్, ఫ్యూజన్ మ్యూజిక్ అన్నిటినీ డిఎస్పీ బాగా హ్యాండిల్ చేస్తాడు. 42 ఏళ్ల వయసులో 21 ఏళ్ల కెరీర్, 70 కోట్ల ఆస్తి, 100కు పైగా సినిమాలు, 1000కు పైగా సాంగ్స్, ఒక నేషనల్ అవార్డు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మాత్రమే కాదు, సంపదతో కూడిన బ్రాండ్.